తెలుగు ఆర్టిస్టులకు అవకాశాలు తగ్గాయబ్బా, ఆ పాలసీ మాట్లాడదాం, ఎంతసేపు డిబేట్ చేస్తాను నేను దాని మీద. అంత దాటి వెళ్ళను నేను. అంటే ఆ మనిషితో, అవతల మనిషితో నాకు డిబేట్ పెట్టుకుంటే పరిధి దాటి వెళ్ళను. అతని పర్సనల్ నాకు అనవసరం. నాకు ఆ పాలసీ పాయింట్, ఆ పాలసీ మాట్లాడదాం, ఆ పాలసీ మీద తెలుసుకుందాం. తెలుగు వాళ్ళు తగినంత మంది రావటం లేదు, లేదా రాదర్ దొరకటం లేదు, వచ్చిన వాళ్ళు ఇష్టపడటం అన్నది వాళ్ళ వాదన. ఈ వాదన లాస్ట్ ఇయర్ దాకా నేను ఒప్పుకుంటాను అన్నయ్య. లాస్ట్ ఇయర్ ఇద్దరు యాక్ట్రెసెస్కి వచ్చిన థాట్ ఒకటి, సింధూర గారు, మధులిక గారు అని ఇద్దరు ఆర్టిస్టులు, వాళ్ళిద్దరు ఒక థాట్ నాతో పంచుకున్నారు. కౌశిక్, ఇలా మనం ఒక తెలుగు టెలివిజన్ గ్రూప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఓన్లీ తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్, తెలుగు వాళ్ళని పెట్టే గ్రూప్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న థాట్తో మొదలై 6గురితో మొదలు పెట్టాం అన్నయ్య. ఒక గ్రూప్ స్టార్ట్ చేసాం క్రితం సంవత్సరం. స్టార్ట్ చేస్తే ఇవాళ దాంట్లో 687 మంది ఉన్నాం, ఓన్లీ తెలుగు వాళ్ళు. హీరో దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యారెక్టర్ దాకా అన్ని వయసుల వాళ్ళు, లేడీస్ జెంట్స్ ఆ గ్రూప్లో ఉన్నారు. 687 మందిలో దాదాపుగా 25 మందికి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ఆర్టిస్ట్ లేరని వాళ్ళకి చెప్తున్న 687 మంది తెలుగు కళాకారులు ఉన్నారు. కాకపోతే వాళ్ళకేమైపోయిందంటే అలవాటు అయింది, బయట నుంచి తెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. ఈ అలవాటు హ్యాబిట్ అయిపోయింది.